హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదించే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా కొంత అనుకూలత అనేది లోపిస్తుంది. ఇక సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి నిర్లక్ష్య ధోరణి వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే బాధ్యతలను విస్మరించడం వల్ల కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకోకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి కూడా కొద్దిపాటి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణం చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాలను నడపకండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పరిశ్రమలలో పనిచేసే వారికి కూడా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కష్టించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాగే భూ వివాదాలు మీకు కొంత కలత పెట్టవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈరోజు మందగిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు అనేవి తలకు చుట్టుకుంటాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. కళాకారులకు వచ్చిన అవకాశాలు ఈరోజు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.